అనపగింజలు ఇప్పటికీ 2 టైమ్స్ అయితే హార్వెస్ట్ చేసాము. 2.5 kg పైన అయితే వచ్చాయి. ఇంకా రావేమో, మళ్ళీ ఇంకా ఇట్లా టబ్బుల్లో కదా పెంచుతాను, 100 రూపీస్ టబ్బు అని అనుకున్నాను. మళ్ళీ హార్వెస్ట్ అయ్యాక మళ్ళీ కంపోస్ట్ అది ఇచ్చాక మళ్ళీ చిగురు వచ్చుకొని కాయలు అయితే చక్కగా వచ్చాయి. మళ్ళీ ఇవి ఇంకా ఇప్పుడు హార్వెస్ట్ చేస్తున్నాను. బాగానే వచ్చాయి. మనకి నేల మీద వచ్చినంతగా రావు, కానీ కాకపోతే అలాగా వస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు కొన్ని మన ఇంటి మట్టుకు 2-3కి సరిపోయేటన్నీ వస్తాయి. ఒకళ్ళకు ఇచ్చేటట్టుగా అయితే ఏమీ ఉండవు. ఇవి ఇంకో చెట్టు కాయలు మొత్తం 2-3 ఇట్లా ఉన్నాయి. అవి హార్వెస్ట్ చేస్తున్నాను. ఇవైతే బ్రాడ్ చిక్కుళ్ళు అంట, తోరణాల్లాగా చూడండి. ఆల్మోస్ట్ అయిపోయింది దీని సీజను. చాలా కాయలు అయితే కాస్తాయి ఇవి. ఇదైతే ఇలా పెద్ద కుండీలో ఉందన్నమాట. అందువల్లే ఇవైతే చాలాసార్లు ఇచ్చాను వేరే వాళ్ళకు కూడా. దగ్గర ఒక 7-8 kgలన్నా కాసింది ఉంటాయి. ఇంక ఇదే దీని హార్వెస్టింగ్ అయిపోవచ్చినట్టుంది దీని టైం. 2 టైమ్స్ నుంచి అలాగే అనుకుంటున్నాను, ఇంక అయిపోయిందని. ఇంకా అలా కాస్తూనే ఉన్నాయి కాయలు, అలా తోరణాల్లాగా ఎలాగా వేలాడుతున్నాయో చూడండి. ఇంకా తిని విసుగొచ్చేసి చాలా మటుకు విత్తనాలకైతే వదిలేసాను ఇలాగా. బార్బటీలు ఒక్కటే మొక్క, కాయలు చూడండి ఎంత బలంగా ఉన్నాయో. ఇక్కడ ఒకటి ఇలాగా, ఇక్కడ బాగా కాస్తున్నది బలంగా. ఇదిగోండి ఇక్కడ ఆ పైన బాగా హెల్తీగా వచ్చాయి. రెడ్ లాంగ్ బార్బటీ చూడండి ఎంత పైన ఉన్నదో. ఇవన్నీ హార్వెస్ట్ అయ్యాయి. ఇంక ఇన్ని కాయలు అయితే ఉంటాయి. ఇంకా గింజ మరి అది పెద్దగా అవ్వలేదు. ఇంకా 3-4 రోజులు పోయాక అవి కోస్తాను.